రైతు సోదరులకు వందనాలు. ప్రధానమైనటువంటి రైతాంగ సమస్యల్లో మనము ఇంతకు ముందే ఒక భాగం చర్చించుకున్నాం. ప్రధానమైనటువంటిది పెట్టుబడి పెరిగిపోవడం. దానికి మూల కారణమైనటువంటి వాటిల్లో అన్నీ కూడా సగమైతే కేవలం కూలీల పెట్టుబడి అనేది సగంగా ఉండి ఆ కూలీల కొరత అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. ఆ సమస్యకు పట్టణీకరణ, పట్టణాలకు వలసపోవడం, ఒకప్పుడు గ్రామాల్లో అన్ని సమయాల్లోనూ పనులు ఉండకపోవడం, సీజనల్గా మాత్రమే ఉండకపోవడం అనేది ఇంతకుముందు వీడియోలో చర్చించుకున్నాం. అయితే 20 ఏళ్ల క్రితం లేదా అంతకంటే ముందు 30 ఏళ్ల క్రితం తీసుకుంటే గ్రామాల్లో ఇంకా ప్రజలు ఇంతగా ఇప్పుడు పోయినట్టుగా అర్బన్ ఏరియాకు వెళ్ళలేదప్పుడు. వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి ఇతర రంగాల్లోని పనులు ఇప్పుడున్నంతగా అప్పుడు లేవు. దాని కారణం చేత పనులు దొరకకపోవడం వల్ల ఖాళీగా ఉంటున్నారు అనే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనే పథకాన్ని ప్రారంభించారు. అప్పటి ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయ పనులు సీజనల్గా ఉంటాయి. ఎండాకాలంలో ఏ పనులు ఉండవు, వర్షాకాలంలోనూ మరియు ఎక్కడైతే నదీ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పనులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ప్రాంతాలలో పనులు జరుగుతున్నటువంటి దాన్ని బట్టి కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు మినహాయించి దేశంలో ఎక్కడైతే సంపూర్ణంగా మనుషులకు పని ఉందో ఆ ప్రాంతాలు, నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలను వదిలేసి మిగిలిన రాష్ట్రాల్లో వ్యవసాయంలో, గ్రామీణంలో ఉండేటువంటి అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం లేనటువంటి సాధారణ కూలీల కొరకు ఈ స్కీమును ప్రవేశపెట్టారు. 2005 ఆగస్టులో ఇది ప్రారంభించబడింది. ఈ స్కీముకు 75% నిధులు కేంద్రం ఇస్తుంది, 25% నిధులు రాష్ట్రాలు సమకూరుస్తాయి. భారతదేశంలో అట్లా గుర్తించబడినటువంటి రాష్ట్రాలు అనేకం ఈ స్కీమ్లో చేరి ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ఇచ్చే నిధులకి తాము కొంత ఖర్చు చేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా పనులు చేయాలి. ఈ స్కీమ్తో వాళ్ళ కేవలం ఉపాధి కల్పించడం కోసం మాత్రమే ఏర్పడింది ఈ స్కీమ్. కాబట్టి పర్టికులర్గా లక్ష్యాలు ఏమీ లేవు. ఎక్కడి సమస్యల్లో ఎక్కడైతే చెరువులు, కుంటలు, వాగులు, వంకరలో ఉన్నటువంటి అడ్డంకిగా ఉన్న ముళ్ళ పొదలు తీసేయడం, కొండల్లో గుంతలు తవ్వి నీటి నిల్వను పెంచే కోసం చేయడం, తర్వాత వాటర్ షెడ్లు నిర్మించడం, గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతానికి కానీ ఇతర ప్రాంతాలకు పోయేటికి మార్గం లేకపోతే రహదారులు తయారు చేసుకోవడం, ఇలాంటివి లక్ష్యాలుగా ఇలాంటివి వాటి కోసం ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు ఇతరత్రా కూడా వాడుకుంటున్నారు, గ్రామీణ రోడ్లకే కాక ఇతర పథకాలకు కూడా. ఇప్పుడు అయితే ప్రారంభించిన నాడు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఉన్నాయా ఇప్పుడు కూడాను? ఎప్పటికీ అవి ఎలా ఉన్నాయా? ఆ రోజు గ్రామాల్లో వ్యవసాయం సీజనల్గా ఉంది, మిగిలిన కాలంలో వాళ్ళు ఖాళీలు ఉండాల్సిన పరిస్థితి, కూలీ దొరకని పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు ఆ విధంగా లేదు. చాలా వరకు గ్రామాల్లో పూర్తి అభివృద్ధి చెందకుండాను వెనుకబాటుతనంగా ఉండి వ్యవసాయం తక్కువ స్థాయిలో చేసేటువంటి గ్రామాలు, నీటిపారుదల పెద్దగా లేనటువంటి గ్రామాలు, కరువుకు ఎప్పుడూ గురవుతున్నటువంటి గ్రామాలు, కరువుకు ఎక్కువగా గురవుతున్న గ్రామాలు వాటిని ఎంచుకోవాల్సింది. అలా కాకుండా కేంద్రం ఇచ్చే నిధులు తాము ఇంకో రకంగా ఉపయోగపెట్టుకునే అనేక రాష్ట్రాలు ఈ స్కీమ్లో చేరి ఈ స్కీమ్ కింద సంవత్సరానికి 100 రోజులు పనులు కల్పించాలనేది మొదట నిర్ణయించబడింది ఆ చట్టంలో.
తర్వాత కొన్ని రాష్ట్రాల్లో పెంచమని కోరుతూ ఉండడం, దానిని ఆదాయ వనరుగా మార్చుకోవడం జరిగింది. అయితే జరిగిన పరిణామం ఏమిటి ఆ తరువాత అంటే 20 సంవత్సరాలలో వాళ్ళు ఏమి చేయదలుచుకున్నారో ఆ పనులు ఎప్పుడో మొదటి 5 సంవత్సరాల్లోనే అయిపోయినాయి. అంటే కొండల్లో గుంతలు తవ్వడం, కొండల్లో నీటి నిల్వ కోసం అవి పోకుండా కిందికి నీళ్ళు వెళ్ళిపోకుండా అక్కడక్కడ నిల్వ ఉంచడం, నీటి నిల్వలు పెంచడానికి వాటర్ షెడ్లు ఏర్పాటు చేయడం, అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, ఏవైతే నీటిపారుదల వంకలకి వాగులకి అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించడం, చెరువులు మొదలైన వాటిలో పూడిక తీసివేయడం, రోడ్డు సౌకర్యాలు సరిగా లేని చోట గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లను తయారు చేయడం, ఇలాంటివి ఉపాధి హామీ కింద చేపట్టినటువంటివన్నీ కూడా మొదటి 5 సంవత్సరాల్లోనే పూర్తి అయినాయి. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం ఓట్ల కోసం, కేవలం ఆ స్కీమ్ రద్దు చేస్తే లేదా ఆ స్కీమ్ కింద ఇతర పనులను డైవర్ట్ చేస్తే సరిపోతుందా లేదా అనేది కనీసం అవగాహన కూడా చేసుకోకుండా, కింది స్థాయిలో పరిశీలించకుండా ఆ స్కీమ్ను కొనసాగిస్తూ వస్తున్నారు. దానికి ఇంకా అమౌంట్ కూడా పెంచుతూ ఉన్నారు. మొదటి సంవత్సరం ప్రారంభించినప్పుడు 2004లో దాదాపు 40,000 కోట్లు కేంద్రం ప్రతిపాదించింది ఈ స్కీమ్ కింద ఖర్చు పెట్టడానికి. అంటే 75% 40,000 అయితే దాదాపు ఇంకో మరో 4వ వంతు అమౌంట్ అంటే దాదాపు ఇంకో 13,000 రూపాయలు రాష్ట్రాలు వేసుకోవాలి. వాటికి అన్ని రాష్ట్రాలు కలిపి అంటే సంవత్సరానికి దాదాపు 53-54,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏ లక్ష్యము లేకుండా, ఏ పనిని పూర్తిగా ఉపయోగపడే విధంగా లేకుండా, కేవలం వీళ్ళు అనుకున్నటువంటి ఏవైతే పని కల్పించాలి, ఏదో ఒకటి చేసైనా ఆ పని కల్పించాలనే లక్ష్యం ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే, 5 ఏళ్లకే స్కీమ్ ప్రారంభించిన 5 ఏళ్లకే అంటే ఇప్పటికి 15 ఏళ్ల క్రితమే అది నెరవేరింది. అయినప్పటికీ ఆ స్కీమ్ను కొనసాగిస్తూనే ఉన్నారు. పైగా అప్పటి పరిస్థితులను ఇప్పటి పరిస్థితులను బేరీజ్ వేద్దాం. 20 ఏళ్లలో ఆ స్కీమ్ ప్రారంభించే నాటికి దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి గ్రామీణ నిరుద్యోగిత అనే పరిస్థితులు, అప్పుడున్నటువంటి గ్రామీణ నిరుద్యోగిత అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. క్రమక్రమంగా ఏమైనాయంటే అర్బన్లో పనుల యొక్క డిమాండ్ పెరిగింది. దానికి కారణం అర్బన్లో ఉన్నటువంటి ఉద్యోగులు మరియు పరిశ్రమలు మరియు ఆర్జించే శక్తి కలిగినటువంటి అధిక కుటుంబాలు అర్బన్లో ఉండడం, అంటే పట్టణాల్లోనూ నగరాల్లోనూ వారి కుటుంబాల్లో పని మనుషులు కావాల్సిన అవసరం ఏర్పడడం, నిర్మాణ రంగం భారీగా పుంజుకోవడం దేశవ్యాప్తంగా, ఆ నిర్మాణ రంగంలోకి అత్యధికంగా కూలీలు గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్ళడం, దానివల్ల ఏమైందంటే పట్టణాల్లో నగరాల్లో తీవ్రస్థాయిలో ఆ ప్రజల కొరత ఏర్పడి అధిక పనులను సృష్టించడం వల్ల, అధిక వేతనాలు ఇవ్వడం వల్ల నగరాలకు పట్టణాలకు వలసపోయేటువంటి గ్రామీణ ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దానికి తోడు గ్రామీణ స్థాయిలోనూ మరియు పట్టణ స్థాయిలో పెరిగినటువంటి గ్రామీణ పరిశ్రమలు, చిన్న చిన్నవి కుటీర పరిశ్రమలు కావచ్చు, ఇతరత్రా ఏర్పడినటువంటివి, వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటివి కావచ్చు, వాటిలో కూడా కొంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు. దీని ప్రభావం ఏమైంది అంటే పని ఉన్నప్పుడేమో, పని ప్రత్యేకంగా నిర్దేశించి చేసినప్పుడేమో వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టి ఆ నిర్దేశించినటువంటి వాటర్ షెడ్లు, ఆ నిర్దేశించినటువంటి కాలువల మరమ్మత్తు, నిర్దేశించినటువంటి చెరువుల్లో పూడిక,
కొండల్లో గుంటలు కొట్టడం, ఏటవాలు కొండ చర్యలు కోతకు గురి కాకుండా అడ్డుకట్టలు నిర్మించడం లాంటి పనులన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఆ తర్వాత కేవలం దాంట్లో ఎన్రోల్ చేసుకోన్నటువంటి దాంట్లో సభ్యుడిగా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నాడో వాళ్ళు చిన్నకారు రైతులు కూడా చేసుకున్నారు. ఇంకేం లాభం, వాళ్ళకి పంట లేదు, దాన్ని పెట్టే పరిస్థితి ఈ స్కీమ్ వల్ల కోల్పోయారు. ఈ స్కీమ్ చేసినటువంటి దారుణమైన దెబ్బ వ్యవసాయం మీద మరే స్కీము చేయలే. ఇది కూలీలని రాకుండా చేయగలిగినటువంటి స్థితిలో ఈ కూలీలు దీనివైపు పనులు ఉన్న కాలం, పనులు లేని కాలం అని లేకుండా సంవత్సరానికి ఇన్ని రోజులని కేటాయించడం వల్ల నిరర్థకంగా సంవత్సరానికి 50,000 కోట్లకు పైగా 20 ఏళ్లలో చూసుకోండి 10 లక్షల కోట్లు నిష్కారణంగా, నిరుపయోగంగా ప్రపంచంలో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల బృందం మన దేశానికి పరిశీలనకు వచ్చినప్పుడు, అలాగే విదేశీ నిపుణులు మన దేశానికి పరిశీలనకు వచ్చినప్పుడు ఈ స్కీము, దీన్ని జరిపినటువంటి పనులు, దీంట్లో అయినటువంటి ఖర్చును చూసి అవాక్కైపోయారు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఆర్థిక రంగాన్ని చేస్తున్నటువంటి ఖర్చును, దానివల్ల పొందుతున్నటువంటి ప్రయోజనాన్ని లెక్కేయలేనటువంటి స్థితిలో ఉందా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ? నిపుణులు అనేవాళ్లే లేరా? ఈ ఖర్చు అవుతున్న దానికి ఎంత అవుట్పుట్ వచ్చింది? 10 లక్షల కోట్లకి. 10 లక్షల కోట్లకి ఎన్ని నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టి ఉండవచ్చు? దానివల్ల ఎంతమంది ఈ దేశంలో బతికుండేవాళ్ళు శాశ్వతంగా? అంటే తాత్కాలికంగా ఏదో కొన్ని గంటలు పోయి, ఆ కొన్ని గంటలు పోయినందుకు డబ్బును తలాయింత పంచుకుంటూ గ్రామంలో ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళకు సూపర్వైజర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకు రాజకీయ నాయకులుగా, కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, పైన దీన్నంతటినీ ఆమోదం చెందుతున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా దోపిడీకి గురి చేస్తున్నారో, ఎన్ని రకాలుగా ఈ స్కీముల్లో తింటున్నారో అర్థం చేసుకునే వాళ్ళే లేరా ఈ దేశంలో? వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీసినటువంటి పథకం ఏదైనా నిరర్థకమైనటువంటి పథకం, మానవ జాతికి కేవలం ఒక చోటికి తీసుకెళ్ళి సోమరులను క్రియేట్ చేసి డబ్బులు పొందుతున్నటువంటి ఈ స్కీము ఎప్పుడో 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం కనీసం డైవర్ట్ చేసి ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి నిధుల్ని వ్యవసాయ రంగానికో, వ్యవసాయ రంగ అభివృద్ధికో, లేదా అదే వ్యవసాయ కూలీలని వ్యవసాయ రంగంలో పనిచేయించి అదే ఉపాధి హామీ వేతనాలని కనుక ప్రభుత్వం చెల్లించి ఉంటే సన్నకారు, మధ్యకారు రైతులైనా కనీసం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడగలిగిండేవాళ్ళు. అనేక మంది రాజకీయ నిపుణులు, అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు, అనేక రాష్ట్రాల్లోని మేధావులు ఎవ్వరు చెప్పినా కేంద్రం దీని గురించి ఆలోచించట్లేదు, ఆయా రాష్ట్రాలు కూడా ఆలోచించట్లేదు. దీన్ని వ్యవసాయ రంగానికి పెట్టాలి, వ్యవసాయ రంగంలో ఎంతైతే ఏమేమి పనులకు వెళ్తారో, ఒక ఊరిలో ఎంత భూమి సాగైందో ఆ భూమి సాగు చేసిన రైతుల సంఖ్య ఎంతో, ఎన్ని పని దినాలు దానికి అవసరమవుతాయో దాన్ని బట్టి విభజన చేసి ఈ పని దినాలను కనుక కల్పించినట్టయితే ఉపాధి హామీ పొందినట్టు ఉంటుంది. అసలు ఉపాధి హామీ పొందడము అంటే ఉపాధి దొరకకపోవడము అనేది ఉన్నప్పుడు కదా. ఎక్కడైనా పోయి ప్రయత్నించండి, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఏ పనిని తలుచుకున్నారో ఆ పని మీరు నిర్దేశించిన సమయంలో మనుషులు దొరుకుతారేమో. అర్బన్లో దొరుకుతున్నారు, ఎందుకంటే అర్బన్ లేక్ ప్రవాహంలాగా వచ్చి ఉన్నారు కాబట్టి. ఎవరో లేడీస్ ఇళ్ళల్లో పోయి పనిచేస్తుంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకునే కోసం పట్టణానికి వచ్చి ఆ మగవాళ్ళు, లేదా ఆ పనులు కూడా చూసుకొని మళ్ళీ పనులకు పోతున్నటువంటి వాళ్ళు అడ్డ మీద నిలబడి ఉన్నారు. ఏ పని చేయాలనుకున్నా పట్టణాల్లో కొన్ని గంటల వ్యవధిలో ఆ కూలీలను ఉపయోగించి చేయగలుగుతున్నారు. మరి గ్రామాల్లో ఈ పని పలానా రోజు చేయాలని అనుకుంటే అది ఎన్ని రోజులకి కూడా, ఎంత ఎదురు చూసినా కూడా మనిషి దొరకక వాయిదా పడుతున్నాయి పనులు. ఉపాధి హామీ కాదు, ఉపాధి చూపిస్తున్నా కూడా ఉపాధికి కావలసినటువంటి మనుషులు దొరక్క పనుల్ని వాయిదా వేసుకున్నటువంటి దుర్భర పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. మీరేమో ఉపాధి హామీ, ఉపాధి దొరకదేమో, వాళ్ళకి ఖాళీగా ఉన్నారేమో అనుకుంటున్నారు. మనిషి అనేవాడు దొరకట్లేదు. ఉపాధి హామీ ఉంది కాబట్టి
వాడు ఖాళీగా బస్టాండ్లో చెట్ల కింద కూర్చున్నా, ఏమిరా నాయనా ఈరోజు ఫలానా పని ఉంది, దానికి 400 వస్తావా అని అంటే 1000 రూపాయలు ఇస్తావా? అది 1000 రూపాయలు విలువ చేసే పని కాదురా నాయన. 400 కూడా చేయకపోతే మానలే, నాకు ఖాళీగా వస్తుంది, ఉపాధి హామీ కింద వస్తుంది, లేదంటే ఏదో ఓ పని నలుగురం కలిసి చేసుకున్నామంటే ఒప్పందం తీసుకొని దాంట్లో 1000 గిట్టుబాటు అవుతుంది, లేకపోతే ఏ వ్యాపారస్తుని దగ్గరికో పనికి పోతాం అనే పద్ధతిలో ఉన్నారు తప్ప, ఈ రైతుకు 1000 రూపాయలకు ఇస్తానని అడుగుతున్నాడు, 500 ఇస్తానని అడుగుతున్నాడు, దాన్ని పోయి చేద్దాం అనేటువంటి ఆలోచనే లేదు. కావాలంటే ఊరికే కూర్చుందాం, బస్టాండ్లో అది ఆడదాం, లేదంటే పేక ఆడదాం, లేకపోతే తాగుబోతులుగా ఉందాం అని అనుకుంటున్నాడు తప్ప, ఇది తీవ్రమైనటువంటి ధ్వంసం చేస్తుంది. దీని గురించి మరొక వీడియోలో కూడా చర్చించుకుందాం. తదుపరి వందనాలు.